వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్. మనం ఇప్పుడు ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఏదైతే సర్పంచ్ల ధర్నా జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయాల్సినటువంటి 600 కోట్ల బకాయిలు ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ సర్పంచ్లందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఏం చెప్తారు, అసలు 600 కోట్ల బిల్లు ఎందుకు ఇంకా ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించట్లేదు, ఎందుకు ప్రభుత్వం సర్పంచ్లకి ఇంకా వేధిస్తుంది కూడా ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లను నాయకులను అడిగి తెలుసుకుందాం. మాది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ తాజా మాజీ. నా పేరు మేడి అంజయ్య. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సర్పంచ్లకు ఎన్నో రకమైన ఇబ్బందులు ఉండే. ఒక 9 నెలలు చెక్ పవర్ ఇవ్వకపోతే కూడా సర్పంచ్లుగా అప్పుడు భిక్షాటన చేసినాం. మరి అదే రకంగా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో పన్నులు చేయకపోతే అధికారుల ద్వారా ఎన్నో రకమైన ఇబ్బందులు పెడితే పల్లె ప్రకృతి వనం కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, సెక్యురేషన్ షెడ్ కావచ్చు, నర్సరీ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, క్రీడా మైదానం కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, స్ట్రీట్ లైట్ల నిర్మాణం కావచ్చు, మురికి కాలువల నిర్మాణం, బోరింగులు, వాటర్ ట్యాంకరు, హరితహారం పేరుతో ఎన్నో పనులు చేపట్టాం. కరోనా 2 సంవత్సరాల పీరియడ్లో కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం గ్రామ ప్రజల ద్వారా, ప్రభుత్వాల ద్వారా. మరి మేము చేపట్టిన పనులన్నీ ప్రభుత్వం కోసమే చేసినాం. నాడైనా నేడైనా మమ్మల్ని అప్పుడు పని చేయకపోతే మీ సర్పంచ్ పదవి పోతుందని బెదిరించి అధికారులు ఎన్నో ఇబ్బందులు పెట్టి టార్చర్ పెట్టి పనులు చేపిస్తే బిల్లులు రాక, డబ్బులు లేక అప్పులు తెచ్చి భార్య పిల్లల పైన పుస్తమెట్టలు అమ్మి, భూమి జాగలు అమ్మి, స్నేహితుల దగ్గర మిత్రుల దగ్గర తీసుకొని మరి డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు మాకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇబ్బందులు పెడితే హైదరాబాదు, కరీంనగర్, హోటళ్ళ పొంటో, గుట్టల పొంటో, చెట్ల పొంటో సర్పంచులు జాక్కునే పరిస్థితులు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు. సుమారు 160 మంది రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. మేము సర్పంచులకు అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, సుమారు ఒక కాంట్రాక్టర్లకు 4,000 కోట్లు 5,000 కోట్లు ఇస్తారు. మరి సుమారు 1,200 కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. మా భార్య పిల్లలను మా సర్పంచుల యొక్క కష్టసుఖాలు పంచుకున్నట్టుగా ఈ ప్రభుత్వానికి అధికారంలోకి రాకముందు పిసిసి ప్రెసిడెంట్గా మా బిల్లులు అందిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి పట్టణంలో తప్ప పల్లెల్లో మరి ఎమ్మెల్యేలు అధిక శాతం కాంగ్రెస్ సర్పంచ్లే సపోర్ట్ చేస్తేనే మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి మేము సీతక్కను కలిసినాం. ఈ వరకు మా జేఏసీ సురభి యాదన్న గౌడ్ గారి నాయకత్వంలో మరి జేఏసీ యాక్షన్ కమిటీ మంత్రులను, ముఖ్యమంత్రులను కూడా కలవడం జరిగింది. మేము దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, ప్రభుత్వానికి అనుకూలం. మాకు ఏ ప్రభుత్వం కానీ మేమందరం సర్పంచ్లకు పార్టీలు లేవు. పార్టీలకు అతీతంగా గ్రామంలో శత్రువులకు, మిత్రులకు, గ్రామ అభివృద్ధికి అయ్యా అప్ప అనుకుంటా పనులు చేసి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు, జాగాలు కావచ్చు, మేము చేసిన పనులు కూడా ప్రభుత్వానికే ఉంటున్నాయి. కాబట్టి ఆ డబ్బులు మాకు ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు మీరు? ఎన్ని లక్షలతో పనులు చేశారు, లేకపోతే కోట్లు అయితే ఎన్ని కోట్లతో పని చేశారు? మీకు ఎన్ని బిల్లులు వచ్చినాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి? నాకు సుమారు ఒక 30 నుంచి 35 లక్షల రూపాయల బిల్లులు రావాల్సిన అవసరం ఉంది. గ్రామంలో పల్లె ప్రగతి వనం కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, బోరింగ్ రిపేర్లు కావచ్చు, గ్రామానికి సంబంధించిన ప్రతి పనులు సర్పంచ్లుగా మేమే చేయడం జరిగింది. మేము ఈ పైసలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి మా సర్పంచ్లను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మాది యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి, పట్టు చీరల పోచంపల్లి. మా గ్రామం కాపరాయపల్లి. నా పేరు ప్రభాకర్ గౌడ్, గోడల ప్రభాకర్ గౌడ్. నాకు ఇంచుమించు ఒక 20 లక్షల దాకా రావాలి. మా గ్రామంలో మేము అంగన్వాడీ సెంటర్ కట్టించినాం. గ్రామానికి గతంలో ఉన్నటువంటి కాకుండా 100% వర్క్ చేసి గ్రామాన్ని కూడా పూర్తిగా సీసీ రోడ్లతో, ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఉత్తగా మట్టి రోడ్డు లేకుండా అన్ని పనులు పూర్తి చేసి గ్రామాన్ని ముందంజలో ఉంచి మరి ఆ ఉంచినటువంటి దానికి అన్ని ప్రొసీడింగ్లు ఇచ్చారు తప్ప డబ్బులు మాత్రం ఇవ్వలేదు. మరి గ్రామ పంచాయతీ కూడా కొత్త బిల్డింగు, దానికి చుట్టూ ప్రహారీ, అదేవిధంగా గ్రామంలో కాలనీలో అన్నీ పూర్తి వర్క్ చేసి డ్రైనేజీలు కూడా వేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మేము ఎన్నిసార్లు మరి మంత్రులకు అయితేనేమి, ముఖ్యమంత్రికి అయితేనేమి అందరికి కూడా చెప్పడం జరిగింది. మరి బిల్లులు మీకు ఏమీ లేదు, మేము త్వరలోనే చెల్లిస్తామని చెప్పి మరి ఇప్పటి వరకు ఇవ్వకపోతే గవర్నర్ గారు కానీ మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మొరబెట్టుకోవడం జరిగింది. అందరికీ వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా చెల్లించకుండా గతంలో ఒట్టి మాటలు, ఉత్తగానే బూటకం మాటలు 153 కోట్లు గ్రామ పంచాయతీలో రిలీజ్ చేసినామన్నారు. అదంతా బూటకం. ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఎంతో కొంత ప్రతి సర్పంచ్కు 3-4 లక్షలకు తక్కువ కాకుండా ఇంచుమించు ₹1 కోటి వరకు మరి గ్రామ పంచాయతీ
డబ్బులు సర్పంచ్లకు బాకీ పడి ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ లోపుగానే చెల్లించాలి. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కక్ష సాధించకుండా ఈ యొక్క స్థానిక సంస్థలు ఎన్నికలకు పోకముందే నోటిఫికేషన్ రాకముందే మా యొక్క డబ్బులు చెల్లించాలని మీకు మరీ మనవి చేస్తా ఉన్నాం. నా పేరు ధీరావసి నాయకు. గతంలో సర్పంచ్గా పనిచేసినాము 5 ఏళ్ళు. ఎన్ని కష్టాలు అంటే చాలా కష్టపడ్డాం. ఇందాక అన్నగారు అన్నట్టు ప్రతి ఒక్క అధికారులు వచ్చి శ్మశాన వాటి కడుతున్నావా, గ్రామ పంచాయతీ కడుతున్నావా, సీసీ రోడ్లు వేస్తున్నావా, గ్రేవాడి కడుతున్నావా, అనేక పార్కులు కడుతున్నావా, ఈ టైంలో కావాలని చెప్పి మా ఎంబడి ఉండి అధికారులు ఎంబడి పని చేపించుకొని ఎంబీ రికార్డు చేసుకొని వాళ్ళ బిల్లులు లేక అప్పులు తీసుకొచ్చి భూములు అమ్ముకున్నాం. 2.5 ఎకరాల భూమి అమ్ముకున్నాం స్వయంగా. 2.5 ఎకరాల భూమి అంటే దాదాపు ఇలా అమ్ముకుంటే 2 కోట్ల ప్రాపర్టీ పోగొట్టుకున్నాం. అనేక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ ఉన్న ప్రభుత్వం గారు కానీ మా సర్పంచుల బిల్లులు వెంటనే చెల్లించినైతే మీకు గిట్ట ఇప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి నేను గౌరవంగా తెలియజేస్తున్నాను. సో చూశారు కదా, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో వారితో మాట్లాడిన తరుణంలో వారు చెప్తున్న మాట అంటే దాదాపు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా దాదాపు 30-40 లక్షల పనులు అయితే చేసినాం. ఆ 30-40 లక్షల పనులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు మాకు సహకరించకుండా మాకు ఎలాంటి బిల్లులు కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు. మాకు చాలా బాధాకరంగా ఉంది, అదేవిధంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ 30-40 లక్షల ఏవైతే అప్పులు తెచ్చామో ఆ అప్పులకి దాదాపు 3-4% వడ్డీలు, 5% వడ్డీల నుంచి బయట నుంచి తీసుకొచ్చాము. సో ఆ వడ్డీలు కట్టలేకపోతా ఉన్నాము. ప్రభుత్వాలు కూడా మాకు వచ్చినప్పటి తరుణంలో కూడా ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట ఇవ్వడం జరిగింది. అయితే మొన్న వచ్చినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ధర్నా చౌక్ వద్దకు వచ్చేసి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది, గల్లా పట్టుకుని అడగమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వారు అధికారంలో వచ్చిన తర్వాత కూడా మాకు ఎలాంటి పట్టింపు చేసుకొని కానీ మమ్మల్ని ఏ విధంగానైనా కూడా మమ్మల్ని ఆదుకోవాలని ఒక ఆలోచనతో కూడా వారు లేరని చెప్పడం కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పటికే చాలా మేము పనులు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అప్పులు కానీ ఇంకా తెచ్చుకోలేకపోతా ఉన్నాం. సో ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా స్పందించి ఏవైతే 600 కోట్లు పెండింగ్లో ఉన్నాయో 600 కోట్ల పెండింగ్ని కూడా వారు తొందరగా విడుదల చేయాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. సో ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా స్పందించి వారి ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో గ్రామానికి మొదటి పౌరుడు, సో వారికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా వారు ఇంకా విడుదల చేయాలి. వారిని కూడా ఆదుకోవాలని కూడా మనం ఆశిద్దాం. ఎందుకంటే చాలా మంది సర్పంచ్లు ఇప్పటికే దాదాపు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సో అలాంటి ఆత్మహత్యలు కూడా రానున్నటువంటి రోజుల్లో జరగకుండా చూసుకోవాలి. ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Venkatesh Goud from Dharna Chowk, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.